మంచి మంచి రెసిపీస్ కోసం చెర్రీ చెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, నేను మీ అందరి కోసము పుదీనా చికెన్ రెసిపీ తీసుకొచ్చాను. మీరు ఏదైనా చికెన్ రెసిపీ చేయమని అడిగారు. చికెన్లో చాలా కాంబినేషన్స్ చేయొచ్చు. ఇందులో నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేది నా ఫేవరెట్ కాంబినేషన్ పుదీనా చికెన్. చాలా బాగుంటుంది, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా. పుదీనా చికెన్ చేసుకోవడానికి ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. మిక్సింగ్ బౌల్లో ఒక 300 grams చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అలాగే ఒక నిమ్మకాయని పూర్తిగా పిండుకొని నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకున్నాను. ఇందులో 1 నుంచి 2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. లాస్ట్గా 1 టీ స్పూన్ గరం మసాలా. ఇది బేసిక్ మ్యారినేషన్ అన్నమాట. ఇవన్నీ యాడ్ చేసుకుని జాగ్రత్తగా వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని మినిమం 1 గంట సేపు మ్యారినేట్ అవ్వనివ్వండి. ఇప్పుడు పుదీనా మసాలా లేదా పుదీనా పేస్ట్ని రెడీ చేసుకున్నాము. దీనికి 1 కప్పు పుదీనా తీసుకోండి. అలాగే చేతి నిండుగా కొత్తిమీర తీసుకోండి. అలాగే 3 నుంచి 4 మిరపకాయలు తీసుకోండి. మిరపకాయలు అనేది కంప్లీట్లీ ఆప్షనల్. మీరు కూడా నాలాగా స్పైసీగా ఇష్టపడేవారైతే మిరపకాయలు యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా వీడియోలో చూపించిన విధంగా స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొని రెడీ పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి. కడాయిలో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్ని, దాన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ని యాడ్ చేసుకుని జాగ్రత్తగా మిక్స్ చేస్తూ చికెన్ బ్రౌన్ అయ్యే వరకు కూడా ఫ్రై చేయాలి. వీడియోలో చూపించిన విధంగా చికెన్ అవుటర్ లేయర్ బ్రౌనిష్ కలర్ లో వస్తుంది. అలాగే చికెన్ మీకు 60% దాకా కుక్ అయిపోయి ఉంటుంది. ఈ స్టేజ్ లో మీరు చికెన్ బ్రౌన్ అయిపోయిందని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనము పుదీనా పేస్ట్ని యాడ్ చేసుకుందాం. పుదీనా పేస్ట్ని యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు జాగ్రత్తగా దీన్ని కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో చేయడం వల్ల పుదీనాలో ఉన్న పచ్చిదనం అంతా పోయి మన పుదీనా చికెన్కి బాగా పడుతుంది. 2-3 నిమిషాలు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కవర్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు కుక్ చేయాలి. అయితే కుక్ చేసేటప్పుడు ఒక 5 నిమిషాలు కుక్ చేసి మళ్ళీ వీటిని జాగ్రత్తగా మిక్స్ చేసుకుని మళ్ళీ ఒక 5 నిమిషాలు కవర్ చేసి కుక్ చేయడం వల్ల చికెన్ అనేది మన కడాయికి అతుక్కోకుండా మంచిగా కుక్ అయిపోతుంది. అయితే నేను డ్రైగా చేయాలనుకున్నాను కాబట్టి డ్రైగా చేస్తున్నాను. మీకు గ్రేవీ లాంటిది కావాలంటే కొద్దిగా మీరు ఈ స్టేజ్లో వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే మీరు ఎప్పుడు చేసినా సరే పుదీనా చికెన్ పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని మీరు చపాతీలో కానీ స్టఫ్గా కానీ సైడ్ డిష్గా కానీ తీసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు ఎప్పుడు తిన్నా రిఫ్రెషింగ్గా ఫీల్ అవుతారు. మరి ట్రై చేస్తారు కదా. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమన్నా రెసిపీ కావాలా? అయితే కామెంట్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాము. చెర్రీ చెఫ్ సైనింగ్ ఆఫ్.